హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్న రెసిపీ చేపల పులుసు, అందులోనూ కట్టి పరికలు. కట్టి చేపలంటే చాలా టేస్టీగా ఉంటుంది పులుసు. వంకాయ వేసుకొని కట్టి చేపలని పులుసు పెట్టుకుంటే ఆహా, దాని టేస్ట్ ఎంత బాగుంటుందంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి దీని టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా చాలా టేస్టీగా ఉండే ఈ కట్టి చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా కట్టి చేపల్ని శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్టి చేపలు నాకు ఫస్ట్ టైం ఇలా పెద్ద చేపలుగా దొరికాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇలా పెద్దగా దొరికితే కట్టి చేపల్ని అస్సలు మిస్ చేసుకోకండి. వెంటనే తెచ్చేసుకొని ఏమాత్రం లేట్ చేయకుండా వేడివేడిగా పులుసు పెట్టేసుకోండి. ముందుగా ఈ చేప ముక్కల్లోకి 1/2 స్పూను సాల్టు, 1/2 టీ స్పూను పసుపు, 1 స్పూను కారాన్ని వేసుకొని చేప ముక్కలకి ఉప్పు, కారం, పసుపు అన్నీ బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ చేప ముక్కల్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేప ముక్కలకి ముందుగానే ఉప్పు, కారం పట్టించడం వల్ల చేప ముక్కలకి మరింత రుచి పెరిగి కర్రీ టేస్ట్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న టొమాటో ముక్కలు, 1 టేబుల్ స్పూను కొబ్బరి తురుము, 2 ఇంచుల అల్లం ముక్కలు, పీల్ తీసేసిన 10-15 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. వాటితో పాటు 1 టీ స్పూను జీలకర్ర, 2 టీ స్పూన్లు ధనియాలు, గసగసాల పౌడర్ని వేసుకోవాలి. దాంతోపాటు కొద్దిగా వాటర్ని వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చేపల పులుసుని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన బాండీని పెట్టుకోవాలి. దానిలోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. చేపల పులుసు కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 2 రెమ్మల కరివేపాకుని వేసుకొని 10 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 2 నిమిషాలు మీడియం హీట్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ సాఫ్ట్గా అయితే సరిపోతుంది, బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. 2 నిమిషాల తర్వాత చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా మగ్గితే సరిపోతుంది, బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలోకి ఘాట్లు పెట్టుకున్న 5 పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. వీటితో పాటుగా ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా వేసేసుకోవాలి. మసాలాను వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూను పసుపు, 1 స్పూను కారం, రుచికి సరిపడేంత సాల్ట్ని వేసుకొని వీటన్నింటినీ కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కల్లోకి ముందుగానే ఉప్పు, కారం వేసుకొని మ్యారినేషన్ చేశాం కాబట్టి ఉప్పు, కారాలు అనేవి మీ రుచికి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 5 నిమిషాలు మీడియం హీట్లో ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా, ఆనియన్స్, మసాలా పర్ఫెక్ట్గా ఉడికాయి. ఇప్పుడు దీంట్లోకి ముందుగానే మ్యారినేషన్ చేసుకున్న చేప ముక్కల్ని వేసేసుకోవాలి. చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చేప ముక్కల్ని రెండో వైపుకు కూడా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ముక్క అనేది చెదిరిపోకుండా జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. వాటర్ని వేసుకున్న తర్వాత గరిటె పెట్టకుండా నేను చూపిస్తున్నట్లుగా చేప ముక్కల్ని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చేప ముక్కల్లోకి ఏ వెజిటేబుల్ని అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ వెజిటేబుల్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. నేను కట్టిపరికల్లోకి వంకాయ ముక్కల్ని అయితే యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చిన వెజిటేబుల్ని మీరు యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆనపకాయ వేసుకోవచ్చు, బెండకాయ వేసుకోవచ్చు, టొమాటో వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా కానీ చేపల పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా వంకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత మీ రుచికి తగినట్టుగా చింతపండు పులుపును కూడా వేసుకొని సన్నగా చాప్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని గరిటె పెట్టకుండానే మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకున్న తర్వాత చెక్ చేసుకొని ఉప్పు, కారం, పులుపు అనేది ఇంకేమైనా యాడ్ చేయాలి అనుకుంటే అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మొత్తంగా 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి.
15 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది, అంటే కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇలా వేడివేడిగా చేపల పులుసుని సర్వ్ చేసుకునే కన్నా చేపల పులుసుని నెక్స్ట్ డే మార్నింగ్ కనుక సర్వ్ చేస్తే దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేను ప్రిపేర్ చేసిన ఈ కట్టి చేపల పులుసు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని నేను ఏ విధంగా అయితే ప్రిపేర్ చేశానో సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి ఆ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.